Bachelor of Hotel Management లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అమరావతి వైభవం మళ్ళీ మొదలైంది. నిన్న సిఆర్డిఏ కీలక సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణతో పాటు ఇంకా కొంతమంది కీలకమైన అధికారులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి అంశాల మీద చర్చించారు. చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి వైభవం అంటే గత సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ మళ్ళీ అదే మాస్టర్ ప్లాన్ ప్రకారం మళ్ళీ పట్టాలెక్కించే విధంగా నిన్న ఒక రూపకల్పన జరిగింది. ఇదంతా సాధ్యమేనా? అందులో కీలకమైనటువంటి మాట ఏంటంటే సంపద కేంద్రంగా రాజధానిలో నిర్మాణాలు, సంపద సృష్టిస్తాం, అది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అనేది మొట్టమొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నటువంటిది. సంపద కేంద్రంగా రాజధానిలో నిర్మాణాలు, ఈ పదం మీద మనం ఈరోజు దిగ్గజ విశ్లేషకుల్ని మనం కూర్చోబెట్టాం స్టూడియోలో. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడుసువెల్లి శ్రీనివాస్ గారు, అప్పసాని రాజేష్ గారు, వారిద్దరిని ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. ఈ పదం సార్, సంపద కేంద్రంగా రాజధానిలో నిర్మాణాలు. ముందుగా రాజేష్ గారు మొదలు పెడితే, సంపద కేంద్రంగా రాజధానిలో నిర్మాణాలు, గతంలో రాజధాని నిర్మాణాలు, ఇప్పుడు సంపద కేంద్రంగా రాజధాని నిర్మాణాలు, ఎట్లా చూడాలి? మనం గత 4 రోజులుగా కేరళ రాష్ట్రం వాయనాడు ప్రకృతి వైపరీత్యం సృష్టించిన విధ్వంసం చూస్తున్నాం. అక్కడ జరిగిన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా 2019 ఏప్రిల్ 11వ తారీఖు రోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసాన్ని ఏరుకోరి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మరి దానిపైన చేస్తుంది కదా, విధ్వంసాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఆ విధ్వంసకారుడు సృష్టించిన విధ్వంసం రేపు అక్టోబర్ 22వ తారీఖుకి 9 సంవత్సరాల నిండు రాష్ట్ర రాజధాని శంకుస్థాపన జరిగింది. 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాష్ట్ర రాజధాని శంకుస్థాపన జరిగింది. ఒక పండగ వాతావరణంలో శంకుస్థాపన జరిగింది. అప్పుడు విజయదశమి రోజున. అంటే ఒక విజయోత్సాహంతో రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాల్సిన పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం ఏంటి అంటే 80% పూర్తయ్యి ఆ మిగిలిన అతని పాలనా హయాంలోకి వచ్చే నాటికి 80% పూర్తయిన భవనాలు వారసత్వంగా అతనికి దక్కినాయి. ఆ మిగిలిన 20% పూర్తి చేసి అందులో కాపరాలతోటి కళకళలాడాల్సిన బిల్డింగుల్ని గబ్బిలాలు తిరిగేటట్టు చేశాడు. విస్తృతంగా నిర్మాణ కార్యక్రమాలు నడుస్తా రోడ్ ఫార్మేషన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వందలాది సంస్థల గ్రౌండింగ్ అవుతా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉండాల్సిన ప్రాంతాన్ని ముళ్ళ కంపలతోటి చిట్టడవిలాగా తయారు చేసి కొండ చెలవలు పాకేటట్టు తయారు చేశాడు. ఒక రకంగా 2014 నాడు సెప్టెంబర్ నెల మొదటి వారంలో అమరావతిలో అంటే విజయవాడ గుంటూరు మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పాటు నిర్ణయం, దానికి అమరావతి అని నామకరణం చేసిన నాడు ఖాళీ పొలాల్లో పనులు మొదలుపెట్టారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి పనులు మొదలు పెట్టాల్సిన పరిస్థితులు. కాబట్టి ఇక్కడ నిన్న సిఆర్డిఏ మీద చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్ గారు, అట్లాగే సిఆర్డిఏ కమిషనరు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగిన రివ్యూ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే సిఆర్డిఏ పరిధి 8352.69 స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడు నువ్వు అసలు నిర్మాణమే చేసే ఉద్దేశం నీకు లేదు. ఆ నిర్మాణాలని అట్లా స్తబ్దతగా వదిలేదలుచుకున్నావు, పాడుపెట్టదలుచుకున్నావు. ఈ సిఆర్డిఏ పరిధి కుదించాల్సిన అవసరం నీకేమొచ్చింది? దాన్ని 6993.24 స్క్వేర్ కిలోమీటర్స్కి తగ్గించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అవసరం ఏముంది నీకు? నువ్వు అక్కడ నిర్మాణం చేసే ఆలోచన నీకు లేదు కదా. అక్కడ కోర్ క్యాపిటల్ ఏరియా ఉంది 217 స్క్వేర్ కిలోమీటర్లు, దాన్ని 163 స్క్వేర్ కిలోమీటర్లకి కుదించాడు. కుదించి ఈ రాజధాని ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలని తీసుకెళ్లి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశాడు.
అంటే రాజధానిని విచ్ఛిన్నం చేయటం, మాస్టర్ ప్లాన్ని అతలాకుతలం చేసే లక్ష్యంతో 2022 మార్చి 3వ తారీఖు రోజున గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మాస్టర్ ప్లాన్లో మార్పు చేర్పులు చేసే అధికారం మీకు లేదు, రాజధానిని కదిలించే అవకాశం మీ శాసనసభకి కూడా లేదు, లెజిస్లేషన్ చేసే అధికారమే మీ సభకు లేదు అని చెప్పని ఒక విస్పష్ట తీర్పు ఇస్తే, ఆ కోర్టు తీర్పుని ఉల్లంఘించి కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడి అక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్ కోసం కేటాయించిన భూముల్ని డీనోటిఫై చేసి జోన్ 5 అని చెప్పని, R5 జోన్ అని చెప్పని ఒకటి క్రియేట్ చేసి అక్కడ వేలాది మందికి సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పని ముందుకు వచ్చాడు. అంటే ఒక వినాశనానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. రాజధాని నిర్మాణం జరగకపోగా అటువంటి స్థితి నుంచి మళ్ళీ తిరిగి ఆ 217 స్క్వేర్ కిలోమీటర్లకి కోర్ క్యాపిటల్ ఏరియాని పరిమితం చేయడం. ఇదే సందర్భంలో గతంలో 130 సంస్థలకు భూమి కేటాయింపులు జరిగినాయి. ఆ 130 సంస్థలకు సంబంధించిన వాళ్ళలో 45 మంది కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను నెలకొల్పాల్సినవి ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని కలిసిన సందర్భంలో పిఎం గారి దగ్గర అంశాన్ని ప్రస్తావించడం, పిఎం గారు పిఎంఓకి ఇన్స్ట్రక్ట్ చేయటం, పిఎంఓ నుంచి ఈ 45 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆయా సంస్థలని తోటి ఆల్రెడీ పిఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసినట్టు అవి గ్రౌండింగ్ అవబోతున్నట్టుగా మనకు ఒక వార్తలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా నిన్నటి వరకు స్తబ్దతగా ఉండి అసలు అక్కడ ఒక ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా వేసిన రోడ్లని తవ్వుకొని వెళ్ళిపోతున్న పరిస్థితులు, అక్కడ అండర్గ్రౌండ్ డక్ట్స్ కోసం అని చెప్పని తెప్పించిన పైప్ లైన్ని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ట్రక్కులకి ఎత్తుకొని ఆయన నియోజకవర్గానికి తరలించుకెళ్ళిపోయాడు. మేఘా వాళ్ళు అక్కడ అండర్గ్రౌండ్ కేబులింగ్ కోసం తెప్పించిన కేబుల్స్ని విశాఖపట్నానికి తరలించారు. అంటే హోప్లెస్ కండిషను. అక్కడ ఇక మళ్ళీ తిరిగి రాజధాని నిర్మాణం అనేది కొనసాగదు అనే ఒక నమ్మకానికి మంత్రులు, నాయకులు, అధికారులు కూడా వచ్చేసారు. కాంట్రాక్టర్లు కూడా ఆ విధమైన నిర్ణయానికి వచ్చేసారు. అటువంటి స్థితి నుంచి వాళ్ళ ఒక విధ్వంసం నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం మొదలుపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఇంత జరిగిందని తెలిసి తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఒకవేళ కుదించుకోనో లేకపోతే వ్యయాన్ని తగ్గించుకోనో రాజధాని నిర్మించుకునేటువంటి అవకాశం ఉంటుందనే కొంతమంది ఆర్థిక నిపుణులు కూడా ఈ 5 సంవత్సరాల్లో చర్చించినటువంటి మాట. కానీ పునర్వైభవానికే పూనుకుంటున్నాం అని అంటే చంద్రబాబు ధైర్యం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటి అంటే, ఈ 217 స్క్వేర్ కిలోమీటర్స్లో 1680 ఎకరాలని సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పని కేటాయించారు. దాన్ని ఆ రోజు స్విస్ ఛాలెంజ్ మెథడ్లో సింగపూర్ కన్సార్టియంకి కేటాయింపు చేశారు. సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కంపెనీస్, అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్సార్టియంకి వాటిని కేటాయింపు చేశారు. ఇక్కడ మనం గమనించుకుంటే మన హైదరాబాద్లో సైబర్ హౌస్ ఉంది. సైబర్ హౌస్ దగ్గర నుంచి ఇన్ఆర్బిట్ మాల్ వరకు, అంటే ఎక్కడైతే కోర్ ఐటీ ఏరియా ఉందో అది మొత్తం కలిపి 158 ఎకరాలు, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అంటే అక్కడ ఉన్న ఇన్ఫోసిస్, ఐఎస్బి, మైక్రోసాఫ్ట్, విప్రో దగ్గర నుంచి మొదలుపెట్టి నీకు పుప్పాలగూడ బోర్డర్ వరకు వరుణ్ మోటార్స్ ఉంటుంది, అక్కడ వరకు ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఈ మొత్తం కలుపుకున్నా కూడా 250 ఎకరాలు, 300 ఎకరాలు, అంటే ఐఎస్బి 200 ఎకరాలు, మొత్తం కలిపిన 500-600 ఎకరాలు అక్కడ. అట్లాంటిది ఇవాళ ఇక్కడ ఒక 158 ఎకరాలు, అక్కడ ఒక 600-700 ఎకరాలు అనుకున్నా, 1000 ఎకరాల లోపు ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉంది, అక్కడ ఎన్ని లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతూ ఉంది, అక్కడ అన్ని లక్షల మంది ఉపాధి పొందుతూ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎన్ని లక్షల మందికి అందిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఇవాళ సింగపూర్ కన్సార్టియం లాంటి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న పరపతి, వాళ్ళకున్న కాంట్రాక్ట్స్ తోటి 1680 ఎకరాల్లో ఎన్ని కార్పొరేట్ కంపెనీల కార్యాలయాన్ని గ్రౌండింగ్ చేయించుండేవాళ్ళు, ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫుట్ ప్రింట్స్లో ఆయన అడుగులేస్తా వెళ్ళిపోయినా కూడా ఇవాళ రాష్ట్రం ఎక్కడికో చేరటానికి ఆస్కారం అయి ఉండేది. రాజధాని నిర్మాణం ఆటోమేటిక్గా ఆటో మోడ్లోకి వెళ్ళిపోయి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏంటి, అసలు దాన్ని కొనసాగించే ఆలోచన లేక ఉద్దేశపూర్వకంగా లిటిగేషన్ అరైజ్ చేసి సింగపూర్ కన్సార్టియంని ఎలగొట్టాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
మేబీ వాళ్ళు కన్విన్స్ అవుతారో లేదు ఇప్పుడే చెప్పలేము, కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ ప్రభుత్వంతో గతం నుంచి ఉన్న పరిచయం, అక్కడ ఉన్న యాక్సెస్ నేపథ్యంలో ఒకవేళ వాళ్ళని కనుక మళ్ళీ తిరిగి తీసుకురాగలిగితే విదిన్ 3-4 ఇయర్స్లో అక్కడ 10ల సంఖ్యలో కార్యాలయాలు గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు మనం ప్రస్తావించిన వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు కనుక గ్రౌండింగ్ అవటం మొదలైతే, గతంలోనే భూమి కేటాయింపులు జరిగిన 130 సంస్థలకి సంబంధించిన కార్యాలయాలు గ్రౌండింగ్ అయితే, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ఎల్ఆర్ఐ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మేనేజ్మెంట్ స్కూల్ ఇన్ ఇండియా. అంటే మనం ఐఐఎమ్స్లో టాప్ 4 గురించి మాట్లాడుకుంటాం. ఏబిసిఎల్ అంటాం, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కలకటా, ఐఐఎం లక్నో. ఈ ఏబిసిఎల్తో పాటు పోటీ పడగలిగే మేనేజ్మెంట్ స్కూలు జంషెడ్పూర్లో ఉన్న ఎక్స్ఎల్ఆర్ఐ, జేవియర్స్ లేబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. వాళ్ళు జంషెడ్పూర్ తర్వాత సెకండ్ క్యాంపస్ అమరావతిలో నెలకొల్పడానికి 2019కి ముందే శంకుస్థాపన కూడా జరిగిపోయింది. ఆ రోజు 50 ఎకరాల భూమి కేటాయింపు చేసి 5,000 మంది విద్యార్థులని మేనేజ్మెంటు విద్యార్థులుగా ఇంటేక్కి తగ్గ క్యాంపస్ నిర్మాణానికి వాళ్ళు ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని నిలగొట్టాడు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ నెలలోనో వచ్చే నెలలోనో వాళ్ళు భూమి పూజ చేసి భవనాల నిర్మాణం మొదలు పెడతా ఉన్నారు. అంటే అటువంటి ప్రెస్టీజియస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, టాప్ 10 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, టాప్ 10 హాస్పిటల్స్ని అమరావతిలో రప్పించాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నం, బిట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలను రప్పించాలని చేస్తున్న ప్రయత్నం, వాటిల్లో 10 మందితో మాట్లాడితే 3-4 గ్రౌండింగ్ అయినా కూడా ప్రతిష్టాత్మక కొన్ని సంస్థల గ్రౌండింగ్ అయితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళు కూడా ఛానలైజ్ అవుతారు. సో దాని ద్వారా ఏమవుద్ది, ఇవాళ అక్కడ ఎస్ఆర్ఎం, విట్టు, అమృత 3 క్యాంపస్లు వస్తేనే అక్కడ కొన్ని వేల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటూ ఉన్నారు. 100 మందికి అక్కడ ఉపాధి దక్కుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు వేగంగా గ్రౌండింగ్ అవటం మొదలైతే ఆటోమేటిక్గా 8,352 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక పక్క ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సోషల్ లైఫ్ అన్న విజయవాడ ఉంది, ఇంకో పక్క ఎగ్జిస్టింగ్ సోషల్ లైఫ్ అన్న గుంటూరు ఉంది, మంగళగిరి, తెనాలి, సత్తెనపల్లి, నందిగామ, ఇట్లా చుట్టూ చాలా పట్టణాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ సిఆర్డీఏ పరిధిలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అర్బనైజేషన్ పెరగడానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమస్య ఏంటి అంటే ప్రధానంగా గ్రామీణ ప్రాంత రాష్ట్రం, అర్బనైజేషన్ చాలా తక్కువ. వెన్ కంపేర్ టు హైదరాబాద్ లాంటి ఒక మహానగరం అక్కడ లేదు. మన చుట్టుపక్కల తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు ఒక చెన్నై ఉంది. తమిళనాడుకి చెన్నై ఒకటి కాదు, చెన్నైతో పాటుగా కోయంబత్తూరు, మదురై, సేలం లాంటి వెల్ ఎక్విప్డ్ ఇండస్ట్రియలైజేషన్ పెరుగున్న సిటీస్ తమిళనాడుకు ఉన్నాయి. అట్లాగే కర్ణాటక ఒక బెంగళూరు ఉంది. అటువంటి స్థాయి ఒక నగర నిర్మాణం చేసుకోవడానికి, ఇక్కడ సృష్టించబడే సంపత్తోటి రాష్ట్రాన్ని విస్తృతంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సిఆర్డీఏలో ఏవైతే నిర్మాణాలు జరగాలని ప్లానింగ్లో పెట్టుకున్నావో, ఒకటి సంపద సృష్టించే నిర్మాణాలు ఒకవైపు అయితే, స్ఫూర్తిగా నిలిచేవి ఆధ్యాత్మికతను పెంపొందించే నిర్మాణాలు కూడా జరిగాయి. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ నమూనా ఆలయాన్ని అమరావతిలో నిర్మించాలని తలపెట్టారు. తర్వాత అంబేద్కర్ స్ఫూర్తి విగ్రహం నిర్మించాలని తలపెట్టారు. అంబేద్కర్ స్ఫూర్తి విగ్రహం అమరావతిలో నిర్మించడానికి తలపెట్టి దానికి బేస్మెంట్ వేసి నిర్మాణం మొదలు పెడితే భూమి కేటాయించి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, అట్టే ఉన్నాయి, మిగిలిపోయి ఉన్నాయి. అది కంప్లీట్గా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేశారు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో నిర్మాణం చేశారు. సో ఇప్పుడు అది ఇక అమరావతిలో నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక చర్చ. ఇక నమూనా ఆలయం విషయానికి వస్తే, తిరుమల దేవస్థానం ఆలయానికి వస్తే, నమూనా ఆలయం విషయానికి వస్తే, వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ ప్లాన్లో దాన్ని పెట్టినటువంటి ప్లాన్ చాలా పెద్దది. కానీ ఇప్పుడు మొన్న ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నమూనా ఆలయాన్ని ఒక గ్రామ స్థాయిలో ఉండేటువంటి దేవాలయంలాగా నిర్మించి దాని చుట్టూ ప్రహరీ కట్టేసి పూర్తి చేసేసింది. మరి ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఎట్లా వెళ్తుంది ప్రభుత్వం? ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని పెద్దది చేయడానికి నిర్ణయం తీసుకొని మళ్ళీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? అలా కాదండి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇక్కడ నేను ఆ పార్టీ అంటలేదు, నేను ఒక దుష్టశక్తి. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి దుష్టశక్తి. అది ఆవరించిన తర్వాత ఆ కాలం వృధా అయిపోయింది, సొమ్ము వృధా అయిపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా కాలం.
చంద్రబాబు ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికన్నా చేయకపోయినా, లేకపోతే ఆయన ప్లాన్ అమలు చేయకపోయినా ఆయన కొన్ని నిర్మాణాలు చేశాడు కదా, వాటినన్నా పూర్తి చేసి ఉంటే రాజధానిలాగా ఇప్పుడు ప్యారిస్ లాగా లేకపోతే వీటిలాగా ఉద్యానవనాల నగరం, కాలవల నగరం ఇలాంటివి చేసేపోయినా ఉన్నదాన్ని ఉన్నట్టుగా చేసుకున్నా కానీ ఒక రకమైన అతనికే మేలు. అక్కడ ఎకరాలు అమ్మేసుకు దొబ్బేయచ్చు వాళ్ళందరికీ. ఇప్పుడు సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాల తరబడి ఉన్న భూములు అసైన్మెంట్ భూములే దొబ్బేశారు వాళ్ళు. ఇందులో భూములు కూడా ఇప్పుడు దొంగతనం చేసి కూడా దొంగోడికి కూడా మంచి ఛాన్స్ కదా అక్కడ. అది కూడా లేదంటే ఎంత ఇది కేవలం ఒక మనిషి తాలూకు వికృత మనస్తత్వం వల్ల జరిగిన విధ్వంసం. అది ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఓర్వలేనితనం, కడుపు మంట, ఇన్ని అవలక్షణాలు ఉండబట్టి ఆ మనిషి అమరావతి ఇప్పుడు అతను చాలా అంతరంగికులు. అతని దగ్గరికి అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలసీ ఏంటని అడుగుతారు. సాధారణంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అధికారులు లేకపోతే నాయకులు మన పాలసీ ఏంటంటే అడుగుతారు కదా. ఈయన పాలసీ ఏంటో అర్థం అవి కట్టేసిన టీవీలో ముఖంలో ఫీలింగ్స్ ఉండవు కదా, ఎప్పుడు ఏడుపు ముఖమే కదా. ఎన్నో నవ్వుకుంటా తప్ప ఫీలింగ్స్ అర్థం అవ్వదు ఎవరికి. నీట్లా ఎన్నో నవ్వుకుంటున్నాడు అనుకుంటారు. ఆ పాలసీ అడుగుంటారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ మన ఏంటి పాలసీ అంటే, మన పాలసీ ఏంటి దొంగతనాలు ఇది తెలుసు కదా కొత్తగా చెప్పాలని అంటాడు. మన పాలసీ ఏంటి, మన నాన్న ఉన్నప్పటి నుంచి మనకు దొంగతనాలే కదా. దొంగతనాలు అంటే మామూలుగా కొంతమంది జేబులు కొట్టేస్తారు, కొంతమంది రాత్రులు ఇళ్ళు కొడతాం, మనం డే లైట్ రాబరీ చేస్తాం, పట్టుబాగలు దోపిడీ చేస్తాం, కళ్ళు మూసే దోపేస్తాం అందరి దగ్గర, అదే కంటిన్యూ చేద్దామని చెప్పుకుంటాడు. సరే అని చెప్పి ఒక టీము వైజాగ్ పోయి భూముల మీద పడ్డారు, ఇంకో టీం ఏంటి ఇసుక మీద పడ్డారు. తర్వాత మరి అమరావతి ఏంటంటే మరి ఇక్కడ ఇది ఇంత ఉంది కదా, దీన్ని ఏదో కొంచెం రెడీ చేసుకుని ఇంకా కొలగొట్టేచ్చు కదా అంటే, నాకు కడుపు మంట అల్సర్ ఉంది కదా, నాకు అదొక రోగం కదా, నేను భరించలేకపోతున్నాను, అమరావతి అనేటువంటి ఉండకూడదు. అందుకనే నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, ఈ నీచ నికృష్ట మనుషులు రోడ్లు తవ్వకుండా వెళ్ళిపోతుంటే కూడా మాట్లాడలేదు. మీకు ఇవాళ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాజేష్ గారు చాలా వివరంగా మాట్లాడారు దాని గురించి, టెక్నికల్గాను లేకపోతే దాన్ని ఏం చేయొచ్చో ఎలా వస్తుంది. నేనేంటంటే భావోద్వేగానికి సంబంధించి, ప్రజల అభిప్రాయానికి సంబంధించి, ప్రజలు ఏమనుకుంటున్నారో దాంతో ఉన్న అనుబంధం ఏంటి, ఎమోషనల్ బాండింగ్ ఏంటి అనేటువంటి మణిజ్జనం ఎత్తిన వాడికి ఒక ఆత్మగౌరవం తలకాయ ఉండాలి కదా. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ రైతులు ఏం చేశారు, రాష్ట్రానికి రాజధాని వస్తుంది, మా భూముల్లో రాజధాని వస్తుంది అనేటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంది. అదొక గర్వకారణం వాళ్ళకి. మేము పాత్రదారులు, మా చెయ్యి ఇందులో ఉంది, మా భూమిలో సెక్రటేరియట్ ఉంది, మా భూమిలో అసెంబ్లీ కడుతున్నారనేటువంటి ఒక ఎమోషనల్ బాండింగ్. వాళ్ళు భూములు ఇచ్చారు, దాన్ని తప్పుపట్టారు. ఎందుకు ఇస్తారు ఎవడన్నా? ఇప్పుడు వాళ్ళేం ఎక్స్ట్రా నిజంగానే రూపాయి తీసుకోకుండా ఇచ్చారు. ఎకరం ఇచ్చినోడికి పావు ఎకరమే కదా వెనక్కి వస్తుంది. అది కూడా వీళ్ళు డెవలప్మెంట్ చేసి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చి దీన్ని చెడగొడతాడన్న ఆలోచనే లేదు పాపం వాళ్ళకి. లాస్ట్లో చెప్పాడు చంద్రబాబు గారు, బాబు ఇటు వస్తున్నాడు డేంజర్ అని, అయినా సరే వినిపించుకోలేదు ఎవడన్నా. ఇది సాధారణంగా మన పక్కింటోడు బాగుపడితేనే సహించలేని మనస్తత్వం ఉంటుంది సమాజంలో. ఒక ప్రాంతానికి సడన్గా ఇలాగ ఒక వైభవం వచ్చింది, రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు, కానీ వాడికి ఎకరం ఇచ్చినోడు పావు ఎకరమే వస్తుంది అనేటువంటిది సైడ్ చేశారు. ఒక ప్రాంతం వాళ్ళు రెచ్చిపోతున్నారు అన్నటువంటి చూపించారు. నిన్న మొన్న కూడా వాడు ఫోన్ చేసి అడిగాడు నన్ను, వాళ్ళు ఏంటండి ఇలాగ మాట్లాడరా, వాళ్ళు తనులు తిన్నారు, ఈపులు కొట్టించుకుని ఇవి ఒక ఎకరం అన్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల వాళ్ళకి వీళ్ళు అదే కాకుండా కులం ముద్ర కూడా వేశారు. 3 ఎస్సీ నియోజకవర్గాల మధ్యన ఉన్న రాజధాని దళిత రాజధాని. అది ఆంధ్రుల ఆత్మగౌరవ చిహ్నం. ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల అది. తరాల చరిత్ర ఉంది. భారత ఉపఖండాన్ని పరిపాలించిన ప్లేస్ అండి అది. అసలు మన ఆనవాళ్ళు, అమరావతి ఆనవాళ్ళు లండన్ మ్యూజియంలో పెట్టుకుని భలే టికెట్ చూపిస్తున్నారు వాళ్ళు. మన ఆనవాళ్ళని, మన వారసత్వాన్ని, మన హెరిడేటరీని వాళ్ళు డబ్బులు ఎట్టు కొనుక్కుని చూస్తున్నారు ఎవడన్నా. అలాంటిది మనమేమో ఇక్కడ ఈ అమరావతి అంట, ఇప్పుడు అమరావతి అంట, ఆ ముఖం పగలగొట్టాలనిపిస్తుందండి నాకు. అంటే ఉద్రేకం వస్తుంది నాకు. ఇప్పుడు మీకేమైనా ఉందా అంటే నాకు ఉండాలి. అక్కడ ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి గారు చెప్తూ ఉంటారు, ధాన్య కటకంగా పిలుస్తుండేవాళ్ళు అమరావతి ప్రాంతాన్ని. తర్వాత రోజుల్లో ధరణికోట. ఇప్పుడు అలాగే కదండి, మనకేమైనా ఉండాలా దాని గురించి మాట్లాడాలంటే. ఇప్పుడు హైదరాబాదు షహర్ హమారా, షేర్ హమారా, షహర్ హమారా అని మాట్లాడుతూ ఉంటారు.
హైదరాబాద్ నగరం గురించి మనం ఎందుకు ఓన్ చేసుకున్నాం? మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణం, మన ఇక్కడ జీవించి కలిసిమెలిసి ఉన్న ఈ సంస్కృతి. హైదరాబాద్లో మనకైనా ఓటం ఉంది, మనకైనా రేపు పొద్దున అమ్మేస్తే మనకైనా డబ్బులు వస్తాయా? అది పాడైపోతుంది. దానికి గర్వకారణం కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రుడైన వాడు తెలుగు వాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు ఎందుకు సంతోషించరు? ఇప్పుడు తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉన్నాయి. హైదరాబాద్ లాంటిది విశ్వనగరం అయింది, అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నది. అలాగే అమరావతి నగరం కూడా డెవలప్ అయితే మా తెలుగు వాళ్ళని గర్వంగా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు అమరావతి నగరాన్ని రేపు రాబోయే 100-200 సంవత్సరాలకి ఇబ్బంది లేకుండా ఉండేలా నిర్మిస్తారు ప్లానింగ్. ఎందుకంటే ఏ రకమైన ముప్పు వచ్చినా, వరద వచ్చినా, ఇప్పుడు అక్కడ మునిగింది అక్కడ ఏమన్నా అలా పెద్దవాగుకి కట్టకట్టారు. ఐకానిక్ బ్రిడ్జిని అతను ప్రొక్లేన్ బట్టి ఆల్రెడీ స్తంభాలు వేసిందని పొడిపించేసేయండి. అసలు ఎంత దుర్మార్గం అది, అరాచకం అది. పైగా చంద్రబాబు నాయుడు గారు కరకట్ట మీద రోడ్డు వేయించలేదు అన్నాడు. మీరు ఇళ్ళు ఏం పీకారు? వీళ్ళు వేయించవచ్చు కదా. పోనీ చంద్రబాబు నాయుడు గారు వేయించకపోతే కొంతమంది చేత అడ్డం పెట్టించి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వాళ్ళ చేత కావాలని వేయించి మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, కొట్టేయాలని పట్టుకురాలని. ఊరికే చంద్రబాబు వచ్చి కొట్టాలి లేదా లోకేష్ మాట్లాడాలనకూడదు. ఎవడైతే అడ్డం పడుతున్నాడు రారా అని భోజనానికి ఇంట్లో తీసుకెళ్ళి భోజనం పెట్టి శోభను కుమ్మేయాలి. ఇలాంటి కాడికి ఎమోషను లేదా వేచి ఉండకూడదు. అప్పుడు ఆ నిరసన భూములు ఇచ్చారు. అయ్యా బాబు ఏంట్రా అన్యాయం అని చెప్పినాడు. వాళ్ళు నోరు నొక్కారు. ప్రజలు 3 ఏళ్ళ తర్వాత తెలుసుకున్నారా? 3 ఏళ్ళ పాటు సపోర్ట్ ఇవ్వలేదు ఎవడన్నాయి. అమరావతి ఉద్యమం 3 ఏళ్ళ పాటు సపోర్ట్ ఇవ్వలేదండి. వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మారు. వాళ్ళు ప్రచారం అలా చేశారు. ఎంత దారుణం అండి అది. పాదయాత్రకి వెళ్తే రోడ్డు మీద అన్నం తిన్నారు వాళ్ళు. ఆకులు కూడా ఇవ్వకపోతే అకామిడేషన్ ఇవ్వకుండా పాదయాత్ర మీద రాజమండ్రిలో అయితే ఆడు పెట్రోల్ ప్యాకెట్లు జల్లించాడు. ఆడు మళ్ళీ కౌరులు చెప్తాడు ఆ ఎంపీ, మాజీ ఎంపీ. అందుకని ఇంట్లో కూర్చోబెట్టారు, అది వేరే కదా. కానీ వాళ్ళు చేసిన అరాచకం మామూలు అరాచకం అండి. ఆడాళ్ళని, పిల్లల్ని, వృద్ధుల్ని ఎంత హింస పెట్టారు. ఆ నాయకులు తీసుకెళ్ళి కుమ్మి ఎరగొట్టారు తెలుసా వాళ్ళు సైలెంట్గా వచ్చి. సింగిల్ పాయింట్ ఎజెండా అమరావతిలో ఉన్న భూములు ఇచ్చిన రైతుల మీద ఇదే, చంద్రబాబుకు పేరు వస్తుందా అనే దీని మీద చేశారా అనేది రకరకాల చర్చలు జరిగినాయి కదా దీని మీద. ఇది ఒక విచిత్రమైన మనస్తత్వం అండి. దానికి సమర్థి బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ లీడర్ కూడా జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడితే ఇతను అలా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది శ్మశానము, ఎడారి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చండి. ఆ మాజీ స్పీకరు తమిళనాడు సార్ బుద్ధి ఉందా అతనికి? అసలు ఎలా మాట్లాడాడండి? అంటే దానివల్ల సాధించింది ఏంటి? సాధించాడు? తొన్నులు తింటాడు వెళ్తాను అక్కడికి. ఏమి సాధించేది లేకపోయినప్పుడు ఇంతలా దాని మీద విషయం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి వికృత మనస్తత్వం అప్పుడప్పుడు ఒక్కొక్కసారి 100 ఏళ్ళకోసారో లేదా 200 ఏళ్ళకోసారో మహాలయ అమావాస్య ఏర్పడద్దు అన్నట్టుగా ఇలాంటి నీచ నికృష్టులు అందరూ అధికారంలో వాళ్ళ చేతిలో నిర్ణయాధికారం ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలి ప్రజలు. వీళ్ళు తీసుకొచ్చి రాజేష్ గారు చెప్పినట్టుగా భూతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏదో శ్మశానంలోకి వెళ్ళాల్సి వస్తుంది. మీరు అక్కడ ఎవడో మంత్రించి వదిలేసింది ఏదో వస్తువు దొరికింది అనుకోండి, ఏదో బాగుందని ఇంట్లోకి వెళ్ళి పెట్టుకున్నారు అనుకోండి, ఎగ్జాక్ట్ సినిమాలో లాగానే. ఇప్పుడు కల్పనలో ఇప్పుడు ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. కొన్ని కల్పనలో కంటే కూడా వాస్తవం చాలా విచిత్రంగా ఉంటుంది. అది కల్పనే. అది శ్మశానంలో దొరికిందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే దయ్యం వచ్చేద్దాడు ఇంట్లో కూడా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బాబు చచ్చిపోయి తిరుగుతున్నాడు, తిరిగేయాలి అని వదిలేయాలి కదా వీళ్ళు. రా బాబు అని చెప్పేసి ఎలక్షన్లో నేను చచ్చిపోతున్నాడు కోసం బుద్ధి లేదా అతనికి? ఆడి కోసం చచ్చిపోతాడు, ఇంత నాశనం చేసేసినోడి కోసం చచ్చిపోతామేంటి? అసలు జగన్ కావాలనుకున్నవాడిని క్షమించకూడదు. మీరు ఆడితో మాట్లాడుతాం, ఆడు వెళ్తుంటే కళ్ళు మూసుకోవాలి మనం. ఆడు వైరస్ అండి. ఇప్పుడు ఈ కరోనా వస్తే నువ్వు గదిలో పాడితే మిగతా వాడు సోకదా. ఇటువంటి జగన్ గురించి మాట్లాడేవాడు, కులాల గురించి మాట్లాడేవాడు, కులద్వేషం చూపించేవాళ్ళు ఎంత ప్రమాదం అంటే కరోనా మీద 1000 రెట్లు ఎక్కువ ప్రమాదం. సరే, ప్రజలు అది గ్రహించారు. ఇప్పుడు మీది ప్రజలు గ్రహించారు. ఇప్పుడు జ్వరం వచ్చిందండి, మీకు తగ్గిపోయింది. మనడు ఆకాయ పచ్చడి పప్పు ఆకేసి తినేయచ్చా మీరు? 10 రోజులు పచ్చిం చేయాలి కదా. పచ్చిం చేయాలి, చాలా జాగ్రత్తగా డైట్ కావాలి. అలాగే వీళ్ళందరూ డైట్ అంటే కంట్రోల్ చేయాలి, వీళ్ళందరూ జాగ్రత్తగా. ఇప్పుడు ప్రజలు తగ్గింది, ఉపశమనం లభించింది, అమ్మాయిని వచ్చాను, ఒడ్డుకు వచ్చాం. అయినా సరే ముళ్ళు రాళ్ళు ఇంకా ఉన్నాయి కదా, వీళ్ళు ఏరేయాలి కదా. ఇంకా మాట్లాడుతున్నారు కదా, ఇంకా కులం గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ తెలంగాణలో అయితే కులం లేదు అని మాట్లాడతాడో పత్రికాధిపతి,
తెలంగాణలో మాట్లాడుతున్నాడు కదా, నడిపొట్టును కూర్చొని అక్కడ కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతున్నాడు, ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ సమాజం నుంచి వెలేయాలి కదా. ఏ బూచిగా చూపించి నీ అమరావతిని నాశనం చేసాడు అతను? జగన్మోహన్ రెడ్డిని అసలు అక్కడ నడనివ్వచ్చా? ఇంకా ప్యాలెస్ని అక్కడే ఎందుకు ఇచ్చారు? అమరావతి రైతులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు వచ్చి కొట్టాలా? మీరేం పీక్తారు? కూర్చోండి, అడగలే తాడేపల్లి ప్యాలెస్ ముందు కూర్చోండి వెళ్ళి. చంద్రబాబు చేయడు, ఆయన పనిలోనే ఉంటాడు, అభివృద్ధి చేసుకునే పనిలో ఉంటాడు. నువ్వేం పీకుతున్నావు? పచ్చి బాలింతరాలు పొత్తుగడి మీద తన్నాడు కదా, వాడి మీద కేసు పెట్టి లోపల ఎందుకే లేదని అక్కడ కూర్చోండి వెళ్ళి. డీజీపీ ఆఫీస్ ముందు కూర్చోండి వెళ్ళి. మీ ఇంటి మీద డ్రోన్లు ఎగరేశారు కదా, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నామని అడగండి డీజీని. మీ దారిలో అడ్డంగా మొలకంచి వేసాడు కదా సీఐఓ, లేకపోతే ఇటుకు పెట్టించి కొట్టేసిన ఎస్పీ గారిని ఏం చేశారు మీరు అని చెప్పి అడగండి. ఎవడో వచ్చేదో చేతడం మీరు చేశారు కదా ఇన్నాళ్ళు ఉద్యమం. ఇవాళ మీకు నిర్బంధం ఉండదు, అడ్డగింత ఉండదు. మీ స్వేచ్ఛగా మీ స్వరాన్ని భాస్వరంలో మండించవచ్చు. నిలదీయండి, నిలబెట్టండి, కలబడండి అవసరమైతే ప్రజాస్వామ్యయుతంగా. అంటే ఇప్పుడు అలాంటి ప్రభుత్వం లేదు కదా, కాస్త స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నాం కదా అని జనాలు ఉండిపోతారేమో కదా. కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టాడు. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన రాజధాని నిర్మాణాలని గబిలా తిరిగేటట్టు ఆ స్థితికి పట్టించిన జగన్మోహన్ రెడ్డి మీద ప్రజాధనం దుర్వినియోగం కాదా అది? ప్రభుత్వం రైతులతోటి సిఆర్డీఏ ద్వారా ఒప్పందం చేసుకుంది. వాళ్ళ భూములు ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ప్రతి సంవత్సరం వార్షిక కౌలు చెల్లిస్తామని చెప్పని 2023 మే 1వ తారీఖు చెల్లించాల్సిన కౌలు చెల్లించాల, 2024 మే 1 చెల్లించాల్సిన కౌలు చెల్లించాల. ఎట్లా బతుకుతారు వాళ్ళు? 29,000 కుటుంబాలు. వాళ్ళ భూములు నీ స్వాధీనంలో ఉన్నాయి, నువ్వు వాళ్ళకి చెల్లించాల్సిన కౌలు చెల్లిట్లా. ప్రభుత్వం ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదే సందర్భంలో ఇవాళ అక్కడ శాశ్వత సచివాలయం, శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు కోసం అని చెప్పని రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దాదాపుగా నేను అనుకోవటం 100 కోట్లు ఖర్చు అయ్యి ఉంటుంది. రికార్డు స్థాయిలో అంతటి రాఫ్ట్ ఫౌండేషన్ వేస్తే 5 సంవత్సరాల పాటు నీళ్లలో మునిగున్నాయి. ప్రభుత్వ ధనం కదా అక్కడ ఖర్చు పెట్టింది. కళ్ళ ముందు ఆ రకంగా నీళ్లలో మునిగిపోతూ ఉంటే పాలకుడిగా నువ్వేం చేస్తున్నావు? బాధ్యత రాహిత్యం కదా అది. అక్కడ దుర్వినియోగం అవుతుంది, వృధా అవుతుంది ప్రభుత్వ ధనం కదా. ఆ కళ్ళ ముందు చూస్తూ నిర్లక్ష్యం వహించిన ముఖ్యమంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు అందరికందరూ బాధ్యులే. కన్సర్న్ అధికారులతో సహా ప్రాసిక్యూట్ చేయాలి. తర్వాత కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసిన ప్రజావేదికని జగన్మోహన్ రెడ్డే నిర్ణయం తీసుకొని కూల్చేశాడు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మట్టిపాలు చేశాడు. కేసు నమోదు చేయాలి. ఇమ్మీడియట్గా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫార్మేషను, కరకట్ట మీద 4 లైన్ల రహదారి, ఈ సంస్థల గ్రౌండింగ్ అవటం, విద్యాలయాలు రప్పించటం, ఉపాధి కల్పన, సంపద సృష్టి, ఇవన్నీ సరే. కానీ ఒక విధ్వంసకారుడికి చట్టపరమైన శిక్ష అయినా ఉండాలి కదా. ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా తాడేపల్లి ఆయన ఇంటి మీదకి వెళ్ళకపోయినా ప్రభుత్వ పరంగా 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. 7,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన నిర్మాణాలని ఇవాళ పాడుపెట్టాడు. వేసిన రోడ్లు తొవ్వికెళ్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. ఆ తొవ్వికెళ్ళిన వాడు ఎవడు? వాడిని చూస్తూ ఉపేక్షించిన అధికారులు ఎవరు? అందరినీ బయటికి తీయాలి, లోతైన విచారణ జరపాలి. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే వీళ్ళందరి మీద కేసులు నమోదు చేయమని, చర్యలు తీసుకోమని ధర్నా చేయమంటున్నాను వీళ్ళని. ఇప్పుడు ఇన్నాళ్ళు నిరసన ఎలా చేశారు, అలాగే వీళ్ళందరి మీద చర్యలు మీద అయిపోలేదు మీ పని. అక్కడ ఇసుక మట్టిగా మారిపోయింది, మట్టి పుట్టలైపోయింది, సిమెంట్ బస్తాలు రాళ్ళుగా మారిపోయినాయి. మెయింటెనెన్స్ లేక స్టీల్ రాడ్స్ అన్నీ తుప్పుపట్టిపోయి కనబడతా ఉన్నాయి. కోస్టల్ ఏరియా అది, మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, తేమ శాతం ఎక్కువ ఉంటుంది వాతావరణంలో. 5 సంవత్సరాల పాటు అట్లా వాతావరణంలో ఎక్స్పోజ్ అయ్యి ఉంటే 5 సంవత్సరాల కాలం చాలా విలువైన కాలం.
సర్వనాశనం చేశాడు. ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లింపజేయకపోతే భవిష్యత్తులో ఇటువంటి తప్పు చేసి ఈ విధమైన ప్రజాధనంతో ఆటలాడుకోవాలని సాహసించే ఇంకొక పాలకుడికి గుణపాఠంలాగా ఉండాలి అతనికి విధించబోయే. మీరు చెప్పినట్టు పునర్నిర్మించడం ఒక ఎత్తు, ఈ విధ్వంసానికి కారణమైనటువంటి వ్యక్తులకి గుణపాఠం చెప్పడం ఇంకొక ఎత్తు. చట్టపరంగా తప్పనిసరిగా వాళ్ళని కేసులు నమోదు చేయాలి. ఆ బాధ్యులు ఎవరెవరు ఉన్నారో అందరినీ బాధ్యులు చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజేష్ గారు చెప్పిన నేను చెప్పిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకు చెప్పాను, జగన్మోహన్ రెడ్డికి 6 జతల బట్టలు, 2 బియ్యం మూటలు, ఒక కరింబిడి గట్ట అగ్గిపెట్టి, ఇది మాత్రం ఇచ్చి మిగతా డబ్బులంతా లాగేసుకోవాలి. మీ ఏ దారి ఉంటే ఆ దారిలో లాక్కోండి. చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, అలాగే తిరుగుతాడు. చట్టము రాజ్యాంగం ఇవన్నీ దాని వెసులుబాటు చూసుకునే చేయాలి పని. లేదంటే ఇప్పుడు వదిలేశారు కదా, 10 ఏళ్ళ నుంచి వదిలేదా ఇంత బందిపోటు దొంగన. ఈ పని చేసి తీరాలి. అప్పుడు ప్రజల మనసు ఉపశమనం పొందుతుంది. ఎందుకంటే రేపు వద్దని ఎవడన్నా ఈ రాష్ట్రంలోనే కదా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గం చేయాలన్నా ఒక్కసారి ఉలిక్కి పడతాడు. ఇది కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది, అతిశయంగా, ఇది విడ్డూరంగా ఉంటుంది. నేను చెప్పింది అది చేసిన ఇలాంటి విడ్డూరాలు అతను చేయలేదా? మరి అప్పుడు బ్రాండ్ నిలబడుతుందా? ఏపీ బ్రాండ్ నిలబడుతుందా? అప్పుడు ఇక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగింది అనుకుంటారా? ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమో అయ్యో పాపం అమరావతి రైతులు భూములు ఇచ్చారు, ఇది పాడు చేయకూడదన్న ఉన్నదా? ఇప్పుడు వీళ్ళు చేసిన పని ఏంటి? ఇలాంటి తప్పు చేసినప్పుడు శిక్షించారు. డెఫినెట్గా రావణాసురుడిని వధించినప్పుడు, నరకాసురుడిని వధించినప్పుడు పండగ చేస్తున్నారు. అదో పర్వతనం కింద ఉంది మనకి. డెఫినెట్గా ఇతనికి ఏం కొట్టమంటలేదు కదా, నువ్వేం దొబ్బేసావో ఇచ్చారా, దానికి ఫైను, జరిమానా అదే కదా అడుగుతున్నారు. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఇంకా పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపినట్టు డెఫినెట్గా ఇది ఎప్పుడైతే జరిగిందో అది పెట్టుబడిదారులు రావట్లేదు, మన వాళ్ళు కట్టేసిపోలేని ఇటు దగ్గర తీసుకున్నారు రికవరీ డబ్బుతోటి. అసలు మన కేంద్రం నుంచి మాకేం వద్దాయి బాబు, జీవీఎల్ అటువంటి మధ్యలో వచ్చి అది అప్పే అని పని కట్టుకుని చెప్పక్కర్లేదు. కావాలంటే తెలంగాణకి ఇచ్చుకోండి, మా వాళ్ళు మా సోదరులు మాకు ఇటు దగ్గర రికవరీ చేసుకున్న డబ్బు ఉంది, మా దగ్గర బోడంతా ఇటు దొబ్బేసిన డబ్బు 10 లక్షల కోట్లు ఉందని చెప్తారు. రైట్. రాజేష్ గారు, నేను ఇందాక అన్నటువంటి ఆ ప్రశ్నను కొనసాగిద్దాం. ఇప్పుడు ఇలాంటివన్నీ పెద్ద స్థాయిలో జరగాల్సినటువంటి నిర్మాణాలు, వాటి స్థాయిని కుదించి ఆల్రెడీ నిర్మాణాలు చేసేసాడు, వాటిని ఎలా చేస్తారు? అక్కడ ఉన్నటువంటి మీరు చెప్పిన ల్యాండ్ని R5 జోన్కి ఇచ్చేశారు, వాళ్ళ ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చేశారు, నిర్మాణాలే జరగలేదు, పట్టాలు ఇచ్చేశారు. వాటి పరిస్థితి ఏంటి? ఇన్నర్ రింగ్ రోడ్, విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు దానికి ఏదో ఒక లాజిక్ ప్రకారం ఏదో అప్పు తెచ్చుకోవడానికి ఏదో అనుమతిస్తున్నారని ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసే ప్రక్రియ ఒకటి కొనసాగుతూ ఉంది. వాటి పరిస్థితి ఏంటి? ఇదంతా ప్లానింగ్ని ఒక రకంగా అర్థం కాకుండా చేసేసారు కదా. వీటన్నింటినీ మాస్టర్ ప్లాన్ ప్రకారమే వెళ్ళాలంటే ఇవన్నీ అడ్డొస్తాయేమో కదా మళ్ళీ. ఇక్కడ ఇందాక మీరు ప్రస్తావించింది అంబేద్కర్ స్మృతివనం, 15 ఎకరాల భూమి కేటాయించారు. అంబేద్కర్ గారి విగ్రహంతో పాటుగా అక్కడ రీసెర్చ్ సెంటరు, ధ్యాన కేంద్రంతో పాటుగా, ఎందుకంటే ఆయన బేసికల్గా బుద్ధిస్టు, ధ్యాన కేంద్రంతో కూడా కలుపుకొని 15 ఎకరాల్లో నిర్మాణం చేయాలని చెప్పని, అంటే దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారికి సంబంధించి అంబేద్కరిస్టులందరూ రీసెర్చ్ గురించి ఏదైనా నాలెడ్జ్ షేరింగ్ కోసం రావాలి అని అంటే ఇక్కడ వచ్చే విధమైన ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే లక్ష్యంతో 15 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, ఈ ప్రాంతంలో కాకుండా విజయవాడ నగరంలో ఉన్న ఏకైక గ్రౌండ్ పీడబ్ల్యూడి గ్రౌండ్, అక్కడ బుక్ ఫెయిర్ జరిగినా, ఏదైనా ఒక సమావేశం జరిగినా, ఒక బహిరంగ సభ జరిగినా అక్కడే జరగాలి. ఎగ్జిబిషన్ పెట్టుకున్నా ఏం చేసుకుంటారు, దాన్ని ప్రజలకు ఆ వెసులుబాటు లేకుండా చేశారు అక్కడ నిర్మాణం చేయడంతో. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, కాంక్రీట్ స్ట్రక్చర్ ఏం కాదు అది, అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టచ్చు. మహా అయితే ఆ ఫౌండేషన్ ఉంటుంది అంతే. అదే విగ్రహాన్ని మహా అయితే రీలొకేట్ చేయొచ్చు అక్కడి నుంచి ఇక్కడికి, పెద్ద ఇష్యూ ఏం కాదు అది. అసలు సంకల్పించిన ఈ 15 ఎకరాల్లోకి ఆ విజయవాడ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. అంటే కొంతమంది నుంచి ఉన్న వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది కన్నా బ్రహ్మాండంగా జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంకొకటి, అసలు అక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ లొకాలిటీ, అది ఆగి విగ్రహం ఇంకా చూడటానికి కూడా ఆస్కారం ఉండదు. అక్కడ ఏర్పాటు చేయడం పట్ల అంబేద్కర్ గారి అభిమానుల్లోనే వ్యతిరేకత ఉంది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలంటే నువ్వు నందిగామ వెళ్ళిపోయి చూడాలి.
పీడబ్ల్యూ గ్రౌండ్ చూడాలి అని అంటే అక్కడి నుంచి బాగా కనపడుద్ది. ఇప్పుడు అక్కడ ఫుల్ క్రౌడెడ్ లొకాలిటీ అది, కాబట్టి దాన్ని రీలొకేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు శ్రీవారి ఆలయం స్థాయి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు దుర్దేశపూర్వకంగా చేశారు పని. అది జమ్మూలో ఆలయం కడతాం, కరీంనగర్లో ఆలయం కడతాం, ముంబైలో ఆలయం కడతాం అని చెప్పని శ్రీవారి ఆలయాలు వేరే వేరే రాష్ట్రాల్లో కడతామని చెప్పని నిర్ణయాలు తీసుకొని అమరావతిలో కట్టే ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో కట్టే ఆలయ స్థాయిని మాత్రం తగ్గించారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి అమరావతి అనే ఆ 5 అక్షరాలు వాళ్ళకి డైజెస్ట్ అవ్వాల. ఎన్ని యూనో ప్యాకెట్లు తాగినా కూడా ఆ కడుపు మంట చల్లారలా. ఆ చల్లారకే అమరావతిని వీలైనంత వరకు స్థాయి తగ్గించే ప్రయత్నం చేశారు. ఏమైంది? ఆ 5 అక్షరాల అమరావతి 151లో నుంచి 5ని గుంజేసుకుంది, అది 11 మిగిలినవి. అంతే, ఖచ్చితంగా అదే జరిగింది. అది ఆ పాపం అండి, వాళ్ళు చేసిన పాపం శాపమే అంటాడేసింది. ఆంధ్రప్రదేశ్ ఒక అమరావతి రైతులే కాదు, రాష్ట్ర ప్రజల మొత్తం శోకం శాపం అయిపోయిందండి వాళ్ళకి. వీడికి జీవితంలో మళ్ళీ ఆ 11 కూడా రావు. ఆ ముఖం చేత వాడు ఓటేయడు. ఇంకా వాళ్ళ దుకాణం సర్దుకుంటే మంచిది, ఎవడో ఇంకో పార్టీ పెట్టుకుంటాం, లేకపోతే షర్మిల గారు కాంగ్రెస్లో పోవటం, ఎక్కడికో చోటకు పోయి కొత్త పార్టీ పెట్టుకుంటాం, వీళ్ళందరూ పోయి ఆ ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుందిగా షర్మిల వైపు నుంచి. ఇందులో మళ్ళీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి మీద ఎంత చిరాకు ఉందో అందరికీ వాళ్ళ మీద కూడా చిరాకు ఉంటుంది. అందరికీ ఛాన్స్ ఉంటుందండి. సరే, ఇప్పుడు ఆ ఐకానిక్ బ్రిడ్జిలు నిర్మించడం అంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయడానికే మళ్ళీ సాధ్యం అవుతుందా? ఇప్పుడు మీరు అన్న రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఉంది, అది పనికొస్తుందా లేదా అనేది చూడాలి. నిన్న హైదరాబాద్ ఐఐటి, ఈరోజు చెన్నై ఐఐటి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చిన దాని ప్రకారం మళ్ళీ అక్కడే ఆ ఫౌండేషన్ మీదే మళ్ళీ ఆ టవర్స్ లేపడానికి సాధ్యం అవుతుందా కాదా అనే దాని మీద ఇది సమీక్షలు జరగాల్సిన అవసరం ఉంది. సో సరే, అక్కడంటే రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన సెక్రటేరియట్ హైకోర్టు దగ్గర అంటే ఆ ప్లేస్ అలానే ఉంది కాబట్టి చేస్తారు. ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్ లాంటి దాంట్లో అడుసుమిల్లి గారు చెప్పినట్టు వాటిని లేప్ పక్కన పెట్టేసి ఉన్నారు కదా, అవి ఎట్లా మళ్ళీ ఇది చేయడానికి సాధ్యం అవుతుంది? నిన్న నారాయణ గారు చెప్పినది ఏంటి అంటే, ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రపోజల్లో ఉంది, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి ప్రపోజల్లో ఉంది, విజయవాడ వెస్ట్ బైపాస్ ఒకటి ఆల్రెడీ నిర్మాణంలో ఉంది. వీటి కోసం 4 బ్రిడ్జిలు రాబోతున్నాయి ఆల్రెడీ. ఓవరాల్గా 6 బ్రిడ్జెస్ కనెక్ట్ అవుతాయి అటువైపు నుంచి ఇటువైపుకి. ఇప్పుడు ఇంకా ఐకానిక్ బ్రిడ్జ్ అవసరమా కాదనేది కూడా మేము ఆలోచిస్తున్నామని చెప్పారు. అంటే ఇన్ని బ్రిడ్జిలు కనెక్టివిటీ ఏర్పడుతున్న నేపథ్యంలో ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ అంటే ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే పోలవరం రైట్ కెనాల్ వచ్చి కలిసి ఆ సంగమేశ్వరం ఇప్పుడు కృష్ణ హారతి ఇస్తారు కదా, ఫెర్రీ ఘాట్ నుంచి అమరావతికి కనెక్టింగ్ కోసం ఐకానిక్ బ్రిడ్జి ప్రపోజ్ చేశారు. ఇప్పుడు అసలు ఇన్ని బ్రిడ్జిలు వస్తున్న నేపథ్యంలో ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ అవసరమా కాదా అనేది కూడా ఆలోచిస్తున్నామని చెప్పి రాష్ట్రానికి టూరిజం నేపథ్యంలో కృష్ణానది మీద అప్పుడు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు రాబోయే బ్రిడ్జిలను ఐకానిక్ బ్రిడ్జెస్గా కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. సో అందువల్ల ప్రభుత్వం ఏమి ₹1 కూడా వృధా చేయదు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు చేయడం ద్వారా, అది ఈ ఆర్థిక సంవత్సరం కోసం. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఏంటి, ఇప్పుడు ఈ పనులన్నిటినీ ఇమ్మీడియట్గా కేటాయింపు చేసేసుకోవాలి బడ్జెట్. వాటికి మార్చి 31 లోపు ఈ ఫండ్స్ యూటిలైజేషన్లోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నాటికి మళ్ళీ గ్రాంట్ తెచ్చుకునే పరిస్థితిలో ఉండాలి. కాబట్టి 4-5 సంవత్సరాల్లో ఒక 40-50 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కనుక సహకారం తగ్గితే, అంటే అక్కడ సివిక్ కమ్యూనిటీస్కి కావాల్సింది ఇప్పటికి వేసిన ఎస్టిమేషన్ 51,000 కోట్లు. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి 17,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి ఫండింగ్ ఇస్తుంది. కాబట్టి అది కాక మిగిలిన సివిక్ కమ్యూనిటీస్ కోసం 51,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేశారు. ఎప్పుడైతే ప్రైవేటు పెట్టుబడులు రావటం మొదలవుతాయో, ప్రైవేటు సంస్థలు గ్రౌండింగ్ అవడం మొదలవుద్దో, ఉపాధి కల్పన మొదలవుద్దో, సిటీ డెవలప్మెంట్ అనేది ఆటో మోడ్లోకి వెళ్ళిపోద్ది. ప్రభుత్వానికి రిసోర్సెస్ మొబిలైజేషన్ ఈజీ అవుద్ది. అక్కడ అంటే హ్యాబిటేషన్స్ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది, కమర్షియల్ యాక్టివిటీ పెరుగుద్ది. దాంతో ఈ 29 గ్రామాల ప్రజలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఈ 52,000 ఎకరాల గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ సిఆర్డిఏ పరిధి ఉన్న 8,352 స్క్వేర్ కిలోమీటర్స్ కూడా సైమల్టేనియస్గా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ వస్తాయి, ఐటీ ఒక దగ్గర ఉంటుంది, తర్వాత అంటే సర్వీస్ సెక్టర్ ఒక ప్లేస్లో ఉంటుంది,
జ్యుడిషియల్ అంటే జస్టిస్ సిటీ అని ప్రపోజ్ చేశారు, డివోషనల్ సిటీ ప్రపోజ్ చేశారు, స్పోర్ట్స్ సిటీ ప్రపోజ్ చేశారు. రాబోయే రోజుల్లో నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి అడిగే ప్రయత్నంలో ఉన్నారు. అటువంటిది కనుక మంజూరు అయింది అని అంటే, ఆ బిడ్డింగ్ ఆంధ్రప్రదేశ్కి దక్కింది అని అంటే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ రోజుల్లో హైదరాబాద్లో మనకి ఎల్బీ స్టేడియం ఒకటే ఉండేది. అటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఇవాళ గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తం, అట్లాగే నీకు కృష్ణనగర్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సరూర్ నగర్ స్టేడియం, ఇవన్నీ కూడా ఆయన హయాంలో ఆ రోజు నేషనల్ గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు చాలా వేగవంతంగా నిర్మాణం జరిగింది. ఆ రోజు ఆయన స్పోర్ట్స్ విలేజ్ కోసం నిర్మాణం చేసిన ఐవీఆర్సీఎల్ కాంప్లెక్స్లోనే కరోనా టైంలో కేసీఆర్ గారు టిమ్స్ హాస్పిటల్ ఆ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసింది, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పని. కాబట్టి ఒక ఆపర్చునిటీ అంటూ దక్కితే దాన్ని ఎంత వేగవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనేది చంద్రబాబు నాయుడు గారికి విభజన జరిగిన రాష్ట్రంలో 6 నెలల్లో నిర్మాణం చేసిన సచివాలయం కళ్ళ ముందు కనిపిస్తుంది, 1 yearలో నిర్మాణం చేసిన పట్టిసీమ ప్రాజెక్టు కనిపిస్తుంది. కళ్ళ ముందు సక్సెస్ఫుల్గా 2 నదుల అనుసంధానం, 80 TMCలు గోదావరి నుంచి కృష్ణా డెల్టాకి రప్పిస్తూ ఇవాళ 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న రిజల్ట్ ఓరియంటెడ్గా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజధాని నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఆ వేగంగా జరిగేది కూడా చాలా ప్రాస్పెక్టివ్గా వెల్త్ జనరేషన్కి ఆస్కారం ఉండే విధంగానే జరుగుద్ది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్, నమస్కారం.